గాజాలో యాహ్యా సిన్వర్ను వెంటాడి అంతం చేశారు. ఎక్కడో టెహరాన్లో ఉన్న ఇస్మాయిల్ హనియేను విడిచిపెట్టలేదు. లెబనాన్లో పాతాళ లోకంలో దాక్కున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అయితే ఘోరంగా చంపేశారు. ఇవి మాత్రమే కాదు, శత్రువులు ఎక్కడ దాక్కున్నారో గుర్తించి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసేశారు. ఇజ్రాయిల్ ఇదంతా ఎలా చేసిందో అర్థం కాక శత్రువులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎట్టకేలకు ఆ మిస్టరీ వీడిపోయింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ ఉపయోగించని డేంజరస్ టెక్నాలజీని ఇజ్రాయిల్ గాజాలో వాడింది. ఈ నిజమే ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. ఇంతకు మిడిల్ ఈస్ట్ వార్లో ఇజ్రాయిల్ వాడిన డేంజర్ వార్ ఫేర్ ఏంటి? టాప్ ఎనిమీస్ను ఎలా అంతం చేసింది? వాచ్ ది స్టోరీ. గాజా యుద్ధంలో డేంజరస్ వార్ఫేర్ వాడిన ఇజ్రాయెల్, ట్రాక్ అండ్ కిల్ మిషన్కు సహాయం చేసిన అగ్రరాజ్యం. గాజాలో శత్రువులను ఇజ్రాయెల్ ఎలా అంతం చేసింది? ఇజ్రాయెల్ ఈ పేరు విన్న వెంటనే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గుర్తొస్తుంది. మొసాద్ మార్క్ ఆపరేషన్లు మధ్యలో మెదులుతాయి. శత్రువులను ఎలిమినేట్ చేయడంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఇజ్రాయెల్ ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. మొసాద్ నిర్వహించిన ఆపరేషన్లు ఎలా సాధ్యమో ఓ పట్టాన అర్థం కావు. 15 నెలల గాజా యుద్ధంలోనూ చాలామందికి అర్థం కాని చాలానే ప్రశ్నలు ఉన్నాయి. ఇస్మాయిల్ హనియను ఎక్కడో ఇరాన్ రాజధాని టెహరాన్లో అంతం చేయడం, యాహ్యా సిన్వర్ని గాజాలో డ్రోన్లతో వెంటాడి హతమార్చడం, లెబనాన్లో పాతాళ లోకంలో దాక్కున్న హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను చాలా ఈజీగా లేపేయడం ఎలా సాధ్యమైందో ఎవరికీ తెలీదు. ఆ సీక్రెట్ ఇప్పుడు బయటపడింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశమో ఉపయోగించే సాహసం చేయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇజ్రాయెల్ తొలిసారి అస్త్రంగా వాడుకుంది. అందుకు అమెరికా సంస్థలు టెల్ అవీవ్కు సాయం చేశాయట. ట్రాక్ అండ్ కిల్ 15 నెలల యుద్ధంలో శత్రువుల్ని అంతం చేసేందుకు ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన మిషన్ ఇది. శత్రువు ఎక్కడ దాక్కున్నాడో గుర్తించి అంతం చేయడం ఈ మిషన్ లక్ష్యం. అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుంది. అమెరికా దీనికి సహాయం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను, కంప్యూటింగ్ సేవల్ని అమెరికా టెక్ దిగ్గజాలు ఇజ్రాయెల్ కు అందించాయన్న సమాచారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఏఐ టెక్నాలజీతోనే అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ గాలింపు చేపట్టింది. కమ్యూనికేషన్ల వ్యవస్థల్లోకి చొరబడింది. శత్రువుల ప్రసంగాలను విశ్లేషించింది. వారి కదలికల్ని పసిగట్టింది. ఉగ్రనేతల్ని లక్ష్యంగా చేసుకుని వారిని గుర్తించి హతమార్చింది. అయితే ఈ ప్రక్రియలో కొన్నిసార్లు ఆపరేషన్లు విఫలమై అనేక మంది అమాయక పౌరులు మరణించినట్లు పరిశోధనలో తేలింది. ఇదే ఆందోళనలకి కారణమవుతోంది. యుద్ధక్షేత్రంలో ఏఐ టెక్నాలజీ వాడటం ఇదే మొదటిసారని ఏఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టెక్నాలజీని యుద్ధాల్లో వాడటం పెరిగితే మహావిధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు. సాంప్రదాయిక శతఘ్నులు, మాన్యువల్ క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, గన్స్తో పాటు లక్షలాది మంది సైనికుల ప్రమేయం లేకుండా కృత్రిమ మేధ సాయంతో శత్రువును బలహీనపరిచే యుద్ధమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్. ఈ నయ వార్ఫేర్లో అత్యంత కీలకమైన అంశాలు రెండు. అవే ఇన్ఫర్మేషనైజ్డ్, ఇంటెలిజెంటైజ్డ్. ఈ రెండు స్ట్రీముల ప్రాతిపదికగానే ఏఐ వారు కొనసాగుతుంది. వీటిలో మొదటిదైన ఇన్ఫర్మేషనైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ శత్రుదేశం స్థావరాలు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహాల సమాచారాన్ని సేకరిస్తుంది. మరో వార్ఫేర్ స్ట్రీమ్ ఇంటెలిజెంటైజ్డ్ శత్రుదేశంపై సాంకేతికత దాడి ఎలా చేయాలో, ఏ తరహా వెపన్స్ ను వినియోగించాలో డిసైడ్ చేస్తుంది. ఇన్ఫర్మేషనైజ్డ్ వార్ఫేర్ కింద సైబర్, ఎలక్ట్రోమాగ్నెటిక్, స్పేస్, అలాగే ఇంటెలిజెంటైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ కింద స్వయంచాలిత ఆయుధాలు, రోబోటిక్ సోల్జర్స్, ఇంటర్నెట్ ఆఫ్ మిలిటరీ థింగ్స్ వాటిని రంగంలోకి దింపుతారు. అంటే యుద్ధక్షేత్రంలో సైనికులకు బదులు రోబోలు, ఆటోమేటిక్ యంత్రాలు ప్రత్యర్థులతో తలపడతాయన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే సిస్టమ్ ముందు కూర్చుని వీడియో గేమ్ ఆడినంత ఈజీగా శత్రువుకు చుక్కలు చూపించే ఛాన్స్ ఏఐ టెక్నాలజీతో వస్తుంది. అక్కడి వరకు వెళ్లకూడదు అంటే ఏఐ టెక్నాలజీని యుద్ధాల్లో వాడకుండా చూసుకోవాలి. కానీ ఇజ్రాయెల్ సైలెంట్ గా ఆ పని చేసేసింది. అందుకే ఈ ఆందోళనంతా. నిజానికి ఏఐ టెక్నాలజీని ఫస్ట్ ఉపయోగించింది అమెరికానే. 1991లో మొదటిసారి అమెరికా సైన్యం డైనమిక్ అనాలిసిస్ అండ్ రీప్లానింగ్ టూల్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ని సైనికులు, సరుకు తరలింపు, ఇతర రవాణా సంబంధిత సమస్యల పరిష్కారానికి వాడింది. సాధారణంగా రోబోట్లను పేలుడు పదార్థాల ఉనికిని పసిగట్టడం, వాటిని నిర్వీర్యం చేయడం, నిఘా తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. ఆయుధాలను ఉపయోగించే రోబోలు మాత్రం టెలిస్కోపిక్ విధానం ద్వారా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అవి శత్రువుల ప్రాణాల్ని హరించలేవు. రోబోటిక్స్, సైనిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులో
ముందంజలో ఉన్న చైనా తాను హెవీ డ్యూటీ రోబోట్లను రూపొందించినట్లు ఇటీవలి ప్రకటించింది. 2018 జూలైలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రణాళికను ప్రకటించిన చైనా 2030 నాటికి ఈ విభాగంలో ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మరోవైపు అమెరికా సైన్యం ఆగస్టు 2018లో టెక్సస్లోని ఆస్టిన్ నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు కోసం ప్రత్యేకంగా యుఎస్ ఆర్మీ ఫ్యూచర్స్ కమాండ్ ఏర్పాటు చేసింది. ఇలా అగ్రదేశాలు ఏఐ వార్ఫేర్ను అందిపుచ్చుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్న వేళ ఇజ్రాయెల్ ఆల్రెడీ గాజాలో ఏఐ అస్త్రాన్ని సంధించడం కలవరపెడుతోంది. నిజానికి ఇప్పటికే సైనిక అధికారుల ప్రెజెంటేషన్లో మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రధాన భాగమైపోయాయి. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్ యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధ్వంసానికి రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. అదే జరిగితే ఆ మహా విపత్తును ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు.